అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే అగ్రనేతలందరినీ మావోయిస్టు పార్టీ కోల్పోయింది. నంబాల కేశవరావు పార్టీ చీఫ్ని హతమార్చిన పరిస్థితి. ప్రస్తుతం తిరుపతి కేంద్ర కమిటీ చీఫ్గా ప్రస్తుతం పనిచేస్తున్నారని చెప్పి పార్టీ అయితే ప్రకటించింది. చాలామంది అంటే ఇప్పుడు కట్టా రామచందర్ రెడ్డి అలియాస్ వికల్ప్ కావచ్చు, కడార సత్యనారాయణ రెడ్డి కావచ్చు, చాలామంది కేంద్ర కమిటీ నేతలందరూ కూడా పూర్తిగా కోల్పోయిన పరిస్థితి. ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో కట్టా రామచందర్ రెడ్డి అలియాస్ వికల్ప్ భార్య శాంతిప్రియ అలియాస్ మాధవిలత ఉన్నారు. నమస్తే అండి. సో మీ భర్తని చంపేశారు, మీరు కూడా 11 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఎక్కడో సిద్దిపేట నుంచి మీ ప్రయాణం నారాయణపూర్వకు సాగింది. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది, అంటే ఎన్కౌంటర్ ఎలా జరిగిందని వచ్చింది? ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు హతమైనట్టుగా కేంద్ర హోంశాఖనే ప్రకటించింది. అమిత్ షా కూడా డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫీషియల్గా మాకు మెసేజ్ ఏం రాలేదు. టీవీలలో చూసి ఫోటోలు చూసి గుర్తుపెట్టాము. మేము గుర్తుపెట్టి అవును మా వారే అనుకున్నాము. కానీ అఫీషియల్గా రాకపోవడము, తను అంతకుముందు ఫోటోలు కూడా దిగినాయి. మా ఇంట్లో సెర్చ్ చేసి 2008లో అరెస్ట్ చేసినప్పుడు నన్ను ఇంట్లో సెర్చ్ చేసి అన్ని ఫోటోలు అవి ఇవన్నీ తీసుకెళ్లారు. ఇప్పుడు మా దగ్గర ఒక్క ఫోటో కూడా లేదు తనకు సంబంధించింది, ఒక సమాచారం లేదు. దాన్ని బట్టి మేము గుర్తుపెట్టాము. అఫీషియల్గా 23rd ఆఫ్టర్నూన్ అక్కడ నారాయణపూర్ అథారిటీ లోకల్ అథారిటీ వాళ్ళు కాల్ చేసి, టీఐ గారు కాల్ చేసి చూసారా, వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు ఏంటి అని అంటే ఎప్పటి వరకు చేరుకుంటారంటే చెప్పాము. మేము చెప్తే అది కొంచెం అక్కడ రోడ్లు బాగాలేకపోవడం వల్ల లేట్ కావడం వల్ల పోస్ట్ మార్టం మేము చేసేవారు, మేము వెళ్ళేటప్పటికీ చేసేసారు. మా పర్మిషన్ లేకుండా చేశారని దాన్ని కూడా మేము అబ్జెక్షన్ చేశాము. చేస్తే మాకు అన్ని అథారిటీస్ ఉంటాయని చెప్పారు. కానీ అక్కడ ఉన్న కడారి సత్యనారాయణ వాళ్ళ బ్రదర్, కొసదాద వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, వాళ్ళ కూడా చూపించకుండా చేసేసారు. వాళ్ళ ఈవినింగ్ 23rd ఈవినింగ్ 9-10కి వాళ్ళకి బాడీ ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళారు. అంటే మీరు ఏమనుకుంటారు, అంటే బూటకప్పు ఎన్కౌంటర్ ద్వారా చంపారని చెప్పి మీ ఆరోపణ, ప్రస్తుతం మళ్ళీ రీపోస్ట్ మార్టంకు డిమాండ్ చేయడం వల్ల అంటే మీ ఉద్దేశం ఏంటి? అవును, అది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్ కాదు. అసలు నిరాయుధులైన వాళ్ళిద్దరిని, ఒకటి వయసు మళ్ళిన వాళ్ళు నిరాయుధులు, అట్లాంటి వాళ్ళను పార్టీ అక్కడి మన ప్రెస్ స్టేట్మెంట్ ప్రకారం, పార్టీ స్టేట్మెంట్ ప్రకారం వచ్చింది ఏంటంటే వాళ్ళను ఏదో బాధ్యతలు అప్పచెప్పి అక్కడ బయట ఉంచారు. బయట ఉంచిన దాన్ని బట్టి వాళ్ళని అక్కడ ఏదో సమాచారం మెట్టుకు తీసుకెళ్ళి కాల్చి విపరీతమైన చిత్రహింసలు పెట్టి కనీసం వారం 10 రోజులు చంపేశారు. ఆ బాడీని చూస్తే కూడా తెలుస్తుంది. అంటే ఎన్నో స్టేట్మెంట్లు వచ్చేటి, అంటే వికల్ప్ పేరు మీదనే మీడియా స్టేట్మెంట్లన్నీ కూడా బయటకు సర్క్యులేట్ అయ్యేటి మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన బంధు పిలుపులైన అంటే ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి స్టేట్మెంట్ కూడా కట్టా రామచందర్ రెడ్డి అలియాస్ వికల్ప్ అని వచ్చేది. అంటే కట్టా రామచందర్ రెడ్డి పక్కన పెడితే వికల్ప్ పేరు మీదనే పూర్తిగా మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్లు సాగేది. అంటే తనే రాసేవాడ ప్రతి పదాన్ని కూడా. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నుంచి ఏమైనా సూచనలు వస్తే ఏ విషయాన్నైనా కూడా వికల్పే రాసేవారా? పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి, స్పోక్ పర్సన్ కాబట్టి రాసే ఉంటారు. వాళ్ళ సూచనల ప్రకారమే రాసి ఉంటారు. తన సొంత నిర్ణయాలంటూ పార్టీలో ఏ ఒక్కరు తీసుకోరు. కమిటీగా కూర్చొని మాట్లాడేది తీసుకుంటారు. మీరు కూడా 11 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని ప్రభుత్వం జైల్లో పెట్టాల్సి వచ్చింది? అప్పుడు నారాయణపూర్లో దాదాపుగా 10 ఏళ్ళు ఉన్నారా? నారాయణపూర్ కాదు, రాయ్పూర్లో 8.5 years ఉన్నాను. ఇక్కడ చెంచల్గూడ జైల్లో మళ్ళీ మొత్తం 11 ఏళ్ల ప్రస్థానం. ఎందుకని మిమ్మల్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు జైల్లో పెట్టారు? టార్గెట్ అయితే మా వారే ఉండారు, రామచంద్రుడు. ఎందుకంటే అంతకుముందు గూడ్స్ హౌస్ అండి పేరుతో కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. అక్కడ రామచంద్ర రెడ్డి ఇచ్చేవారు. తప్పితే న్యాయవాది వృత్తి చేపట్టి న్యాయవాదిగానే నెలకొల్తున్న టైంలోనే తను టార్గెట్ అయ్యాడు. పెన్ను పట్టిన వాళ్ళకు కూడా వాళ్ళు వదిలిపెడతలేరు.
గన్ను పట్టకండి అంటే గన్ను పట్టలేదు, పెన్ను పెట్టాడు. అక్కడ పార్టీ చేసిన నిర్ణయాలు ఏవైతున్నాయో తను పేపర్ స్టేట్మెంట్ రూపకంగా రిలీజ్ చేసేవారు, అంతే తప్పితే తనను ఎప్పుడు అండర్ గ్రౌండ్ కాలేదు. ఈ నన్ను అరెస్టింగ్ చేయడానికి తను కొరకు వచ్చారు కాబట్టి తను కేసు పర్పస్ ఏదో వేరే పనుల రీత్యా బయటికి వెళ్తే తను దొరకకపోవడం వల్ల ఇంట్లోనే నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తను వస్తారేమో అని చూశారు. పిల్లల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. 3 months ఇబ్బంది పెట్టారు. ఎగ్జామ్ స్కూల్కి వెళ్ళనియకుండా. మా పాప నిన్న మన తొలి వెలుగులో చెప్పిన సేమ్ అదే మ్యాటరు. అంతకన్నా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొన్నారు పిల్లలు కూడా. నేను కూడా వాళ్ళ మొత్తం లైఫ్ స్పాయిల్ చేశారు. ఇప్పుడైతే మా కుటుంబాన్ని లైఫ్ స్పాయిల్ చేశారు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో. అంటే ఎందుకు సిద్దిపేట నుంచి రాయపూర్కు మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అక్కడ ఎల్ఎల్బి చదువుకోవడం కోసమా, లేదంటే మావోయిస్టు పార్టీలో అక్కడ ఉండి ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం కోసము రామచంద్ర రెడ్డి మీరు కలిసి వెళ్ళారు? లేదండి, అలాంటి ఉద్దేశం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. రాయపూర్కే వెళ్ళి చేయాలని, పార్టీకి హెల్ప్ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎక్కడ నుండని చేస్తారు. కానీ అదేం కాదు, న్యాయవాద వృత్తిలో అక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఊర్లో భూస్వాములు పార్టీ వాళ్ళు చేస్తున్న అణగారిన ప్రజల పట్ల చేస్తున్న అత్యాచారాలను అడ్డుకోవాలి, న్యాయవాద వృత్తిలో చేయగలుగుతాను అనే ఉద్దేశంతోనే అక్కడ సీట్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళారు. చదువుకొని న్యాయవాద వృత్తిని చేపడతానని అలాగే చేశారు కూడా. స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు, పార్టీ పనులు ఆఫీషియల్గా ఏం చేసేవారు కాకుండా. అంటే గొప్ప పేరు, అంటే కేంద్ర కమిటీలో వికల్ప్ అనేది దాదాపుగా దశాబ్దాల తరబడి వినిపించిన పేరు. ఇప్పుడు రామచంద్ర రెడ్డి కానీ, కడారి సత్యనారాయణ రెడ్డి కానీ, కోసాదాదా, వీళ్ళిద్దరి పేరు కూడా కోసాదాదా, వికల్ప్, మీరు అన్నట్టు గూడ్స ఊసెండి, ఇవన్నీ కూడా మావోయిస్టు పార్టీలో పూర్తిగా ప్రాముఖ్యత కలిగిన పేర్లు. అదే పేరు మీద కూడా మావోయిస్టు పార్టీ నడిచిన పరిస్థితి. ఈరోజు మీ భర్త ఎన్కౌంటర్లో మరణించిన పరిస్థితి, అంటే మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఎలా ఉంటుందని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు? దాని గురించి ప్రస్థానం గురించి నాకంతా తెలియదు. నేను ఎప్పుడు పార్టీలో పనిచేయదు. నేను హౌస్ కీపర్గానే ఉండేది. లేకుంటే నాకేంట అంత పెద్ద ఏం తెలియదు. మా పనులు నేను ట్యూషను. అంటే కలిసి మీ ఇంటికి వచ్చి ఎవరన్నా, అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, అడవుల్లో ఉన్న నక్సలైట్లు రామచంద్ర రెడ్డి మీ భర్తను కలిసేవారా రాయపూర్లో? ఇంటికి రావడం అనేది చాలా అరుదు. ఇంటికి రాలేదు, మాకు తెలియదు. ఎవరో నన్ను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడిగారు, వీళ్ళు వచ్చారు కదా వాళ్ళు వచ్చారు కదా అంటే మేము వచ్చిన వాళ్ళను పేర్లు అడగకుంటూ కూర్చోము. వాళ్ళు తను న్యాయవాద వృత్తిలో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ రావచ్చు, మీకు కూడా తెలియదు కదా, మాకు కూడా తెలియదు కాబట్టి నేను అంత అడిగితే ఫ్రెండ్స్ కొంచెం భోజనము ఎప్పుడన్నా టీ కాఫీలో అవి చేసేసాను, చేయలేదని అనలేదు. కానీ ఎవరు అనేది నాకు తెలియదు. తర్వాత అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. వాళ్ళ పేర్లు మొక్కలు ఎందుకు గుర్తుంటే ఒకరోజు వచ్చిపోయిన వాళ్ళని మనం అడుగుతామా? మన పద్ధతి సంస్కృతి కాదు కదా అలాగ అడగడం. 11 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. అంటే నేను మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా అంటే పోలీసులకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఎప్పుడు మీరు కోర్టులో పోరాడలేదా? అంటే మీ తరఫున లాయర్లు కానీ? పోరాడాను, తెలుసు వాళ్ళకు మేము ఎక్కడున్నాం ఏంటి అంత అడ్రస్ కనుక్కున్నారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి సాకు దొరకాలి కదా, అందరి మీద బూటక కేసులు వేస్తలేరు. అలాగే నా పైన కూడా వేశారు. ఇంకా తను వస్తారేమో. మీరు కూడా ఈరోజు మాజీ మావోయిస్ట్ అయిపోయారు కదా, శాంతిప్రియ ఉన్న మీరు ఇప్పుడు మాధవిలతగా పేరు మారాల్సి వచ్చింది. లేదని అంటారు వాళ్ళు, ఇంకా అలాగా. కానీ మాజీ పెట్టుకొని ఏదైనా పెట్టుకొని మనకేం పరాకు పడది, అభ్యంతరం లేదు ఏదైనా పెట్టుకొని. కానీ నా మనస్సాక్షి నాకు చెప్తుంది కదా నేనేంటి అనేది. ఎవరైనా ఏమని అనుకోనియండి. అంటే మీరు అంటే అక్కడి ప్రభుత్వాలకు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ఎన్కౌంటర్ల పైన, ఇప్పుడు మీ భర్త డెడ్ బాడీ అప్పగించే విషయంలో కూడా. ప్రాణాలు తీసే హక్కు ఏ రాజ్యాంగంలో రాశారు? అది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పరంగానే ఆలోచించి శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు చర్చలు చేసి అట్లా అక్కడ ఇప్పుడైతే ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ఫస్ట్ నుండి చేస్తే ఇట్లాంటి వ్యవస్థ లేకుంటే నక్సలైట్లే ఉండకపోదురు. నక్సలైట్లను తయారు చేసిందని నేను ఎప్పటి నుండో తను ఎన్కౌంటర్ అయినప్పటి నుండి చెప్తూనే ఉన్నారు మీడియాలలో. అట్లాంటి పరిస్థితులు లేకుండా అందరినీ జనజీవన స్రవంతిలో కలుపుకుంటారంటే చర్చలు చేసి కలిపనేయండి. కలిస్తే కనీసం కుటుంబాలకు ఈ అబౌవ్ 60 years ఉన్న వాళ్ళే అందరు కూడాను.
వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఉంచితే అంతకన్నా సంతోషం ఇంకెవరికి కల్పించ ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ ఈ లాస్ట్ సమయంలోనూ ఉండాలని ఉంటుంది, తీసుకురానండి, శాంతి చర్చలు జరపడండి. ఎందుకు ఒకసారి వాళ్ళు రెడీ లేనప్పుడేమో మేము శాంతి చర్చలకు రెడీ రండి మీరు అని అడిగారు, ఇప్పుడేమో మళ్ళీ షరతుల మీద షరతులు పెట్టి నిరాయుధులుగా రండి, సరెండర్ అవన్నీ ఆయుధాలన్నీ సరెండర్ చేసి రండి అనడము అది కదా. చూద్దురు, మీరు ముందైతే తీసుకొచ్చి వాళ్ళని జనజీవన స్రవంతిలో కలపండి, మీకు శక్తి ఉంటే అంత అని కోరుకుంటున్నాను నేను. మీరు జైల్లో ఉన్న సందర్భంలో చాలామంది మాజీ మావోయిస్టులు కూడా చెంచలు కూడా జైల్లో ఉన్నారు, ఎవరితోనైనా మాట్లాడే వాళ్ళ? లేరండి, ఎవరు లేరు. చెర్లపల్లిలో కొంతమంది మారిపోయారు. చెర్లపల్లి కదండి, చెంతలగూడలో లేడీస్ దాంట్లో ఎవరు లేరండి. మీ దగ్గర ఎవరు లేరు? లేడీ సెక్షన్లో ఎవరు లేకుండా. ఇప్పుడు మీ అబ్బాయి ప్రస్తుతం అక్కడ రాయపూర్ వెళ్ళినట్టున్నాడు, ఏమంటున్నారు అక్కడ? నారాయణపూర్ వెళ్ళారు. అక్కడ మేము అప్పుడే అడిగాం, కోడ్ ఆర్డర్ వచ్చిన తర్వాత హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వడానికి లోకల్ అథారిటీ ఎస్పీ సార్కు ఏ రాబిన్సన్ ఎవరైతే ఏ స్టేట్మెంట్ ఇచ్చి సీసీ మెంబర్స్ తలలు వాళ్ళ బాడీ తలలు ఆ తలని తీసేస్తా అన్న గొప్ప వ్యక్తి రాబిన్సన్. ఆ గొప్ప వ్యక్తిని కలిసి ఆర్డర్ ఇచ్చి, రాబిన్సన్ ఎవరు అక్కడ? ఎస్పీ నారాయణపూర్ ఎస్పీ. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తలలను తీసేసే వ్యక్తి తీస్తున్నాడు కూడా. అట్లాంటి ఆయనతో కలిసి అడిగాము మేము. అడిగితే ఇక్కడే ఉంటాడు అన్నారు. అంతకన్నా 2 రోజుల ముందే ఇక్కడ సిస్టమ్ బాగాలేదు, మేము ఉంచుకోలేము, ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తారు, వాసన వస్తుంది తీసేయమని, అందుకని మేము డిస్పోజ్ చేస్తాము అని అతను 2 రోజుల కోర్టు ఆర్డర్తో వచ్చిన తర్వాత ఇక్కడే ఉంచుతాము అన్నారు. మేము అబ్జెక్షన్ చెప్పాము, ఇక్కడ ఎట్లా ఉంచుతారు, లేదు సిస్టమ్ బాగాలేదు, మీరు చెప్పారు మేము కూడా చూసాము అది కరెక్ట్, సిస్టమ్ మీ ఫ్రీజర్ సిస్టమ్ బాగాలేదని చెప్పినాక కూడా అతను లేదు మీకు వాళ్ళ ఇక్కడ మీకు అబ్జెక్షన్ ఉంటే సాటిస్ఫై కాకపోతే మీరు కోర్టుకు రాసుకోండి అంటారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది మీకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారికి సుందర్రాజన్. తో మళ్ళీ కాదంటే మీరు చేసుకోండి అంటే లేదు మేము చెయ్యం, మేము ఇక్కడే పెడతామని. మళ్ళీ అదే కోర్టు ఆర్డర్ తెచ్చుకోమన్న వ్యక్తులే మళ్ళీ ఇప్పుడు రెండో రోజులు మేము వచ్చినాక నెక్స్ట్ డేనే మళ్ళీ కాల్ చేసి మీరు తీసుకుపోండి బాడీ తీసుకుపోండి అంటలేరు, ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం జగదల్పూరు, మీరు వచ్చి అనుమతిస్తే మేము ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. ఇంకా అక్కడి రోడ్లో కారణంగా మా బాబు అప్పటికప్పుడు ఒక అడ్వకేట్ని తీసుకొని వెళ్ళారు, కానీ ఇప్పటి వరకు ఇప్పుడు ఈరోజు రాత్రికి, ఈరోజు 10 గంటలకు చేరుకున్నారు అక్కడికి, అది కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్తో. అట్లా మమ్మల్ని అన్ని రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు, అన్ని రకాలుగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఒకటి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా. మళ్ళీ 2 రోజుల తర్వాత 5th ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి, అటు బాబు హైకోర్టుకు వెళ్ళాలి, ఇటు మేము నారాయణపూర్ వెళ్ళాలి. ఇది ఎందుకు చేస్తున్నారు? చచ్చినాక కూడా చంపినరు, వాళ్ళ కసి తీరట్లేదు, చంపినాక కూడా వాళ్ళ కసి తీరట్లేదు, ఇంకా ఉన్న కుటుంబ సభ్యుల్ని ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మానసికంగా మేము ఎట్లాగూ క్షీణించిపోయాము, శారీరకంగా కూడా చేస్తున్నారు, ఆర్థికంగా కూడా చేస్తున్నారు. మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మీ భర్తను కాంటాక్ట్ కావాలని ప్రయత్నం చేయలేదు మీరు? అసాధ్యమనేది తెలుసు కదండి, కాకపోతే ఈ స్టేట్మెంట్ల ద్వారానే ఎక్కడో ఒకడ క్షేమంగా ఉన్నారులేండి, లోకల్గా బతకనియండి అనుకున్నాం, కానీ ఇంట్లో ఇంత దుర్మార్గంగా చంపుతారని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన ఎప్పుడు గన్ను కొట్టలేదు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఆయన ఏం చెయ్యారేమో అనేది. అంటే ఇప్పుడు కూడా కాల్పులు జరపలేదు, కేవలం చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పి మీరు పౌర హక్కుల సంఘం వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక కన్ను కూడా తీసేసారని చెప్పి నిన్న మామూలుగా ఈ మధ్య జరుగుతున్న బయట ప్రెస్ మీట్లలో కూడా చెప్తున్నారు. అవునండి, అది ఇంకా వాళ్ళ దుర్మార్గం విపరీతం. ఒక కన్నే కదండి, కత్తితో పొడిచిన ఘాట్లు ఉన్నాయి, కాల్చిన దెబ్బలు కూడా ఉన్నాయి, అన్నీ చాలా విపరీతం. ఇంకా మేము మొత్తం చూడలేకపోయాము, మేము ఇచ్చిన అప్లికేషన్లో మొత్తం చూడాలని ఇచ్చాం కానీ చూడనివ్వలేదు. మళ్ళీ ఈ రకంగా కూడా బాడీని డిస్పోజ్ చేస్తున్నారు, మొత్తం పాడు చేసే. ఇంకా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రీపోస్ట్ మార్టంలో మళ్ళీ ఏమి అనవాయితీలు మాకు అందకుండా చేయాలని. ఇంకా ఆ పోస్ట్ మార్టం కూడా ఇస్తాము, కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోండి అని అడిగారు.
అని అప్పుడు వాళ్ళు చేసేటానికి కోర్టు ఆర్డర్ లెక్కలేదు. మేము అడిగితే మాకు కోర్టు ఆర్డర్, ఏది అడిగినా మాకు కోర్టు ఆర్డరే కావాలి. కోర్టు ఆర్డర్ను కూడా ఇప్పుడు ధిక్కరిస్తున్నారు. వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు. కోర్టు ఆర్డర్ ధిక్కరించినా కూడా వాళ్ళ మీద కేసులు ఉండవు. ఎందుకంటే అంది ఒకటే, సరే దీనికి థ్యాంక్స్ చెప్తున్నాము. హైకోర్టు కొంచెం స్పందించిన, సుప్రీంకోర్టు స్పందించడం వల్ల మాకు ఇలా ఇంత న్యాయం దొరికింది, ఇంకా దొరుకుతుందని ఆశిస్తున్నాము. హైకోర్టు కూడా సహకరించాలి, న్యాయపరమైన తీర్పు అందించాలి, మాకు నిజాలు మాకు వచ్చేట్టు చేయాలని ప్రార్థిస్తున్నాము కోర్టు వారిని కూడా. పీడిత అణగారిన వర్గాల కోసం ఏదైతే వికల్ప్ పోరాడిండో ఆ పోరాటం అనేది ఇప్పటికి కూడా మావోయిస్ట్ పార్టీ కొనసాగిస్తామంటుంది. అంటే మీరు అప్పుడు పార్టీలోకి వెళ్ళిన సందర్భం కావచ్చు, అవన్నీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న సమాజం దృష్ట్యా కావచ్చు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు పెంచినమని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటికీ అప్పటికి తేడా ఏం కనిపిస్తుంది మీకు? ఏమీ తేడా లేదు సమాజంలో, ఏమీ తేడా లేదు. ఊరికేనే ఓటుకు నోటు, ప్రజలలో కూడా చైతన్యం రాకపోతే ఓటుకు నోటు తీసుకున్నంత కాలము ఏ ప్రభుత్వాలు ఏమి చేయలేవు. అంతే. ఇంకా మళ్ళీ ఏమన్నా వ్యవస్థలో లోపం ఉన్నదని అడిగినా కూడా నువ్వు నోటు తీసుకున్నావు కదరా, నీకు అడిగే హక్కు ఎక్కడిది అని అంటున్నారు. అందుకనే అట్లాంటి మీడియాలు కూడా కొంతమంది మంచి, మీరు కూడా చెప్తున్నారు ఇట్లా నోటు తీసుకోకండి, ఓటు వేయకండి అని అంటున్నారు. కాబట్టి ఇంక అంతకన్నా ఎక్కువ చేయలేరు కదా. ఇంకా వీళ్ళ నుండి ఆశించేది మనకు వచ్చేది కదే. కాబట్టి సరే నోట్ అనేది తీసుకుందాం అనేది ప్రజలు అనుకుంటున్నారు తప్పితే ఏ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి ప్రజలకు, అణగారిన వర్గాలకు, ఆదివాసులకు ఎలాంటి మంచి జరగలేదని అనుకుంటున్నాం. ఇప్పటికి మరి ఆదివాసీలకు మావోయిస్టులు కానీ నాటి నక్సలైట్లు కానీ ఇప్పటికీ చాలామందిని నిర్మూలించిన పరిస్థితి. వాళ్లకు మళ్ళీ అంటే వాళ్ళను కాపాడాలన్నా, అడవులలో ఫ్యాక్టరీలు పెట్టకుండా నిర్మూలించాలన్నా కూడా మావోయిస్ట్ పార్టీ అయితే ప్రస్తుతం ఎదుర్కొనే స్థితి లేదు. వాళ్ళని కాపాడాలంటే ఎటువంటి చైతన్యం రావాలంటారు? మళ్ళీ కాపాడాలని మనం అనుకుంటే ఇంకా కాదు, కానీ అదే గవర్నమెంట్ కూడా ఈ శాంతి చర్చలను జరిపి కాపాడొచ్చు. చేతిలో ఇప్పుడు మొత్తము ఫోర్సు అంతా బలగము అంతా వాళ్ళదే. కాబట్టి అట్లా శాంతి చర్చలు జరపాలి. దానికి శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఆపరేషన్ కగార్ అంటుంది. వచ్చే సంవత్సరం వరకు అసలు మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్మూలన అని చెప్తుంది. నిర్మూలించి ఆదివాసీలను అక్కడ నుండి పారద్రోలి వాళ్ళ అక్కడున్న సంపదనంతా కొల్లగొట్టి అదాని, అంబానీ అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకు అప్పజిప్పాలని కంకణం కట్టుకున్నది. కాబట్టి వీళ్ళు ఉన్నంతకాలం అది వాళ్ళ సాధ్యం కాదు. ఈ నక్సలైట్లు ఉన్నంతకాలం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళని తుదముట్టించిన వెంటనే వీళ్ళను అక్కడి నుండి బేదకలు చేసేసి ఇంకా సంపద అంతా కొలగొట్టాలని. అందుకని చర్చలకు ఒప్పుకోదు కూడా. అంటే శాంతి చర్చలు కావాలని చెప్పి ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ శాంతి చర్చలు సమాజం అంతా డిమాండ్ చేస్తుంది. ఒప్పుకోము, మాకు అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. అది తెలిసేది కాలమే అనుకుంటున్నాను. ఏంటి ప్రజలలో అదేనంటున్నాను. కానీ ఇంక శాంతి ఇట్లాంటి ఇట్లా ప్రజల్లో చైతన్యం వచ్చి కావాలి అనేది మొత్తము ఇంకా వాళ్ళు ఏకదాటిగా వాళ్ళ వాయిస్ను మీడియా ద్వారానో దేని ద్వారానో బయటకు పెడితే కానీ రాదు నాకు తెలిసి. మావోయిస్ట్ పార్టీ కూడా విడిపోయిందన్న అనుమానాలు కూడా చాలామందికి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ స్వయంగా కిషన్జీ తమ్ముడు పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ కోవర్ట్గా మారాడు. ఇప్పుడు ఎన్కౌంటర్లన్నిటికీ ఆయనే కారణమని ఆరోపణ. అదంతా మనకు లోతుగా తెలియదండి, అంటున్నారు, వింటున్నాము. కానీ నాకైతే అంత మీకున్న సమాచారం అంటే మీతోని పౌర హక్కుల సంఘం వాళ్ళు మాట్లాడతారు, జనరల్గా కొంతమంది మాజీ నక్సలైట్లు కూడా మీతో మాట్లాడుతూ ఉంటారు. అవును, వాళ్ళ మాటలు విన్నాక నేను ఒకటి ఏమనుకుంటున్నాను, అంత దుర్మార్గుడు కాకపోవచ్చు ఆయన. అంటే వాళ్ళ భార్య సంవత్సరం క్రితం లొంగిపోయింది. మహారాష్ట్ర పోలీసుల దగ్గర అక్కడ లొంగిపోయింది. తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా మాకు టచ్లో ఉన్నాడు వేణుగోపాల్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. తెలియదండి, అంతగా మాకు అంత తెలియదు. కానీ వీళ్ళు చెప్తున్న మాట ప్రకారం పౌర హక్కుల సంఘాలు, లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్న ప్రకారము అది నిజమని అయితే నిజం కాదేమో అని అనుకుంటున్నాము.
మరి చీలికలు తేవాలి, ప్రజలలో ఒక భయాందోళన, నమ్మకం పోగొట్టాలి. మావోయిస్టుల పట్ల ఉన్న నమ్మకం ఏదైతే ఉన్నదో, మంచి గుడ్ విల్ ఉందో అది తీసేయాలని కంకణం కట్టుకున్నది ప్రభుత్వం. కాబట్టి దాంట్లో భాగంగా అదొక కుట్ర అయి ఉంటుంది అని అనుకుంటున్నాము. కానీ నిజ నిర్ధారణ ఏదో మనకు తెలియదు. ఇది మాత్రం నిజ నిర్ధారణ కావడానికి తేల్చడానికి ఇది ఏంటి బూటకప్ ఎన్కౌంటర్ ఇది అని మేము ఆరోపణ అవుతుందో మా టీము పౌర హక్కుల సంఘం కావచ్చు, ఇంకే సంఘాలైనా పోయి తేల్చుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. తెలిపిస్తే ఒకవేళ దాంట్లో తప్పు ఇది నిజ ఎన్కౌంటర్ రియల్గా అయింది అనేది అనుకుంటే మేము అక్కడ ఒకవేళ మాదే తప్పైతే మేము మీడియా ముందు ఇప్పుడైతే ఎట్లయితే వచ్చి చెప్తున్నామో అప్పుడు కూడా మీడియా ముందు చెప్పేస్తాం, క్షమాపణలు కోరుకుంటాం. వాళ్ళదే తప్పు అయితే ఈ చంపిన వాళ్ళను కఠిన శిక్షలు వేసి వాళ్ళని కూడా చంపాలి, మేము చూడాలి. అది నేను కోరుకుంటున్నాను. కొద్దిమంది మావోయిస్టు పార్టీలో ఇప్పుడు మిగిలిపోయిన పరిస్థితి, వాళ్ళందరి వయసు కూడా దాదాపుగా 50-60 దాటినట్టుంది. అంటే మామూలుగా ఓవరాల్గా చూస్తే 30-40 మంది అగ్రనేతలు మిగిలి ఉండొచ్చు, ఇంకా అంటే అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు లెక్కల ప్రకారం. సో ఈ మధ్య జరుగుతున్న అగ్రనేతల ఎన్కౌంటర్లు, ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు, వాళ్ళందరూ కూడా చెట్టుకొకరు గుట్టకొకరు అయి ఉంటారు. అంటే వాళ్ళ కాంటాక్ట్ లేకుండా వాళ్ళని పట్టుకోవడం కష్టం అనేది పోలీసులకు తెలుసు. కానీ రకరకాల ఇష్యూస్ని ఎత్తుగడలు వేసి వాళ్ళని పట్టుకోవాలనే ప్లాన్ అయితే కొనసాగుతుంది. కానీ మావోయిస్ట్ పార్టీ మనుగడ ఉంటుందని అనుకోవచ్చా? అంటే రాబో కాలంలో కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అమాయకులైన ఆదివాసీలను వాళ్ళు ఏదో మభ్యపెట్టి పైసలకా దేనికో దానికో బెదిరించి కూడా డిఆర్జీ బలగాల కింద వాళ్ళకి ఏదో మభ్యపెట్టి తీసుకొని డిఆర్జీ బలగాలలో తీసుకొని వీళ్ళు ఇవన్నీ ఎత్తుగడలు చేపడుతున్నారు. లేదంటే వాళ్ళ తరం కాలేదు. ఎన్ని డ్రోన్లు వచ్చినా, ఎన్ని మోడ్రన్ టెక్నాలజీ వచ్చినా కూడా వాళ్ళకి ఇప్పటికీ సాధ్యం కాలేదు. అక్కడి ఆదివాసులను మభ్యపెట్టి లొంగపరుచుకున్నారు కాబట్టి ఇంత ఈ అరాచకత్వానికి వాళ్ళకు తావు దొరికింది. ఇంకా కావచ్చు. అయితే ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో ఈ ఆదివాసులు ఉన్నంత పాపం నిరక్షరాస్యులు అంటే వాళ్ళకి అర్థమవుతలేదు ఆదివాసులకు. ఇప్పుడు వాళ్ళ చేయితోని వాళ్ళ కన్నును పొడుచుకునే అట్లాంటి ఛాన్స్ని ఇస్తుంది. వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి వరకు ఇట్లాంటి సదుపాయాలు కానీ ఇట్లాంటి ఇంత డబ్బు కానీ చూడలేదు కాబట్టి ఆ డబ్బుకు లోబడి వాళ్ళ కట్టుకథలకు లోబడి ఇవన్నీ చేస్తున్నారు తప్పితే ఇది వాళ్ళు ఒక్కసారి ఎంతమందిండ్రు అని అంటే వాళ్ళ ఆలోచన అంతమందదు, వ్యక్తులను అంతమందించేమో. కానీ ఇప్పటికీ ఎవరైనా అందరు అంటున్నది అదే, సభ్య సమాజము పౌర సమాజం అంతా అంటున్నది ఒక్కటే, అది అంతం కాదు. బుద్ధిజీవులు అంటున్నారు, అందరు అంటున్నారు. జస్టిస్ చంద్రకుమార్ సార్ కూడా అన్నారు. ఎంతోమంది నిజాయితీ గల వాళ్ళు కేవలం అనాథల కోసం, పీడిత ప్రజల కోసం పోరాటమే ధ్యేయంగా మావోయిస్టు పార్టీలో చేరారు. కానీ ఈరోజు వచ్చే తరం, అంటే ఇప్పుడున్న తరం కావచ్చు, నెక్స్ట్ కావచ్చు, మావోయిస్టు పార్టీలో చేరి తుపాకీ పట్టడానికి ఎవరు సాహసించే పరిస్థితి లేదు. ఉంటుందంటారా భవిష్యత్తులో అయినా? ఇది తుపాకులు పట్టాల్సిన అవసరం, ఆ తుపాకులు పడితేనే మావోయిస్టులు కాదు. మా ఆయనకేంటి తుపాకీ పెట్టాడా? పెన్ను ద్వారా, చర్చల ద్వారా, మళ్ళీ ఏదో రకంగా కూడా ఇప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి చూడండి. మళ్ళీ ఇంత పోరాట తత్వం కూడా ఫస్ట్ లేకుండే. మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు తన చిన్న సమస్యలకు కూడా, కొన్ని సమస్యలకు ఫ్యాక్టరీలైనా కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, బయట వాళ్ళ హక్కుల కొరకు పోరాటాలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరినీ నక్సలైట్లు అనలేరు కదా. ఆ రకంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎల్లకాలం. అంటే బయట ఒక ఆరోపణ, అడవులలో అలజడి పెరిగింది, అడవులలో నిర్బంధం పెరిగింది, అర్బన్ నక్సలిజం పెరుగుతుంది అనేది కూడా ఒక ఆరోపణ. వాళ్ళ పని ఆరోపణలు చేయడం చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు పాపం అడవులన్నీ ఇంకేసి వచ్చే తరానికి ఇప్పుడు మేము ఏదో మంచి చేస్తున్నాం, అడవులంతా నరికేసిన తర్వాత ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని తిరగాల్సిందే అంతే. ఇంకా వచ్చే రాబోయే కాలంలో ముందు తరాలకు ఇంకేం చేస్తుంది? ఇట్లాంటి ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళని అందరిని అంతమందించి అడవులను నరికేసి ఏం చేస్తారు కదా. సో ఇది మాధవీలత అంతరంగం. తన భర్త కట్టా రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్ప్ మృతదేహాన్ని తనకు అప్పగించాలని చెప్పి ఇప్పటికీ డిమాండ్ చేస్తుంది. సుప్రీంకోర్టు కొంత రిలాక్సేషన్ ఇచ్చి
అక్కడ ఫ్రీజర్లో ఉంచి మళ్ళీ రీపోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కానీ కట్ట రామచందర్ రెడ్డి మృతదేహం కుళ్ళిపోయే స్థితికి చేరుకుందని చెప్పి కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ నిర్మూలనే తమ ధ్యేయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇంత నిర్బంధం అవసరం లేదు, శాంతి చర్చలకు తాము ముందున్నామని చెప్పి మావోయిస్టు పార్టీ తరపున మాధవీలత కావచ్చు, పౌర హక్కుల సంఘం నేతలు చెప్తున్నారు. కానీ పార్టీ ప్రస్థానంలో కానీ కేంద్ర ప్రభుత్వం చూస్తున్న దిశ చూస్తే మాత్రం ఆపరేషన్ కగార్ కొనసాగించే విధంగా ముందుకెళ్లే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అగ్రనేతల ఎన్కౌంటర్ లక్ష్యంగానే కేంద్ర ప్రభుత్వం బలగాల్ని అడవుల్లో మోహరించి తన ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది.